స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము మానకపోవబడుతున్న దేవుడు నీవే ప్రభువా. ఆకాశంలో ఉన్న మా తండ్రి, ఈ దినం ఈ సమయం ఈ క్షణం మేము చూస్తున్నామంటే నీ కృప. 2025 సంవత్సరము 1వ నెల 24వ తారీఖు ఉదయకాలం మమ్మలను సజీవ రెక్కల కింద కాచి కాపాడావు. కోడి పిల్లలను భద్రపరిచిన విధముగా సమస్త మానవులను బంధుమిత్రులను మమ్మలను కాచి కాపాడావు తండ్రి. 900 కోట్ల మందిని నీ రెక్కల చోటును భద్రపరిచి కాపాడావు, రక్షించావు. ప్రాణం పోసిన దేవుడు, ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించిన దేవుడు. నీ సెలవు చోటును నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు, నీ మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు జరిగించడానికి నా హృదయంలో నీవు జరిగించినందుకు కోటాన కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన భాగం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తన భాగం 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఏమడగాలనట ఇప్పుడు? నేడు నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు. అయితే యేసుక్రీస్తు ప్రభు నా కుమారుడవు నీవు అని చెప్తాడు 7వ వచనంలో. నా కట్టడ గురించి నేర్పిస్తా అన్నాడు. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగో సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానని యేసుక్రీస్తు ప్రభుతోటి పలికిన మాటలు. నేడు నిన్ను కని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు దావీదుతోటి ముందుగానే చెప్పిండు ప్రభు గురించి. అయితే నేడు నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నాడు. దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను అన్నాడు. భూమి, ఆకాశం, ఇందులో ఉన్న సమస్తము, భూమి మీద సృష్టించబడ్డ వాటి మీద మొత్తం అధికారం నీకు ఇచ్చేదను అని అన్నాడు. అధికారం ఇచ్చిందా లేదా? యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం ఇస్తేనే కదా ఈరోజు మనం వాక్య ధ్యానం చేస్తున్నాము. అసలు కుమారుడు లేడని కొంతమంది అంటారు, జుడాయిజం వాళ్ళు. కుమారుడు రాలే అంటారు. మరి కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట ఎవరిని బట్టి అన్నాడు? దేవుడు ఎవరిని బట్టి అన్నాడు? రెఫరెన్స్ బైబిల్. ఆయన వాటిని నిత్య, ఇది 148వ అధ్యాయము 6వ వచనం, కీర్తన భాగం 148వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. ఏది దాన్ని అతిక్రమింపదు అనే మాట చెప్పింది. ఆయన వాటి 148వ అధ్యాయము కీర్తన భాగం 6వ వచనంలో ఆయన వాటిని నిత్య
స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాని నతిక్రమింపదు అని అన్నది. మరి ఋతువులు కానీ, కాలాలు కానీ, వారములు కానీ, నెలలు కానీ అన్నీ నియమించింది దేవుడే. దేవుడు నియమించిన వాటిని మానవుడు ఏమంటాడు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, దేవునికే తెలియదనే మాటలు మాట్లాడుతాడు ఇప్పుడున్న మానవులు, ఇప్పుడున్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. దేవునికే తెలియదు అనే మాట మాట్లాడతాను. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. వాటి క్రమ పద్ధతిలో ఇప్పుడు ఆకాశ మండలంలో నక్షత్రాలు, పాలపుంత నక్షత్రాలు కానీ అవన్నీ ఒక్క కక్షలో తిరుగుతాయి, కక్ష తప్పి తిరిగేవాయి. ఇప్పుడు భూమి కూడా తిరుగుతుంది. భూమి తిరుగుతుందంటే సూర్యుడు మనకు పొద్దు పొడిచినట్టు కనబడుతూ ఉన్నాడు, పొద్దు ఊకినట్టు కనబడుతూ ఉన్నాడు. భూమి ఒక దగ్గరనే ఉన్నట్టయితే సూర్యుడు ఒక దగ్గర మనకు ఈ సమయం అనేది తెలియకపో, కాలములు తెలుసుకోవటం ఈ పని కాదు అని, కాలముల గురించి తెలుసుకోవటం ఈ పని కాదని అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆయన ఋతువులు, కాలములు అన్నీ సక్రమంగా పెట్టాడు. వాటి కాలాల్లో వాటి పరిస్థితిని బట్టి అవి క్రమంలో నడుస్తున్నాయి. మానవుడే క్రమం తప్పి తిరుగుతున్నాడు. ఇప్పుడు మానవుడే క్రమం తప్పి తిరుగుతున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు చెప్తే వింటే వినని, వినకపోతే వినకపోని అనే మాటలు ఇప్పుడు అనేకులు మాట్లాడేవారు ఉన్నారు. కానీ మన ఇష్టం గురించి కాలం మారదు, మన ఇష్టానుసారంగా కాలం మారదు. ఎప్పుడు దేవుడు మార్చాలి, దేవుడు కాలాలను మార్చేది దేవుడే, దేవుని క్రియ జరిగించాలి. దేవుడే క్రమం తప్పకుండా అది నడుస్తూ ఉన్నది కాలం. కానీ మానవులైన మనమే క్రమం తప్పియడం, మళ్ళీ నేను తప్పిపోలేదని చెప్పడం. ప్రతి మానవుడు అబద్ధం ఆడని మానవుడు ఉన్నాడా ఈ లోకంలో? అబద్ధం ఆడని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? జరవు రాని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఇప్పుడు బలహీనత రాని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? అంటే బలహీనత వస్తుంది, అన్నీ క్రమం తప్పేదే మానవుడు. కాలం అయినా క్రమం తప్పలేదు, జంతువులు క్రమం తప్పలేదు, ఆకాశం మీద పక్షులు క్రమం తప్పలేదు. కానీ మానవుడు తప్పుతూ ఉన్నాడు నాటి నుండి నేటి వరకు. సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకముగా మాట్లాడుతాడు మానవుడు ఎప్పుడైనా. యోబు గ్రంథం, యోబు 23వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఏక మనసు గలవాడు. ఎవరు ఏక మనసు గలవాడు? సృష్టించిన సృష్టికర్త మార్పు లేనివాడు, మారనివాడు, ఏక మనసు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్త క్రమం అన్నిటికీ పెట్టాడు. కానీ అన్నిటికీ పెడితే వాటి క్రమం చొప్పున నడుస్తున్నాయి. కానీ మానవుడే క్రమంలో లేడు ఇక్కడ. అయితే ఆయన ఏక మనసు గలవాడు.
ఏక మనసు గలవాడు ఎవరు? సృష్టించిన సృష్టికర్త. ఒక మానవుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో క్రియలు, అడుగడుక్కు ఆలోచనలో మార్పు చెందేవాడు. మార్పు చెంది ఏం చేస్తాడంటే ఇది ఇలా కాదు అలా, నేను అలా చెప్పద్దు, నేను ఇలా చెప్పాలి, జనాలను ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా సంపాదించాలి, డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు ఈ లోకంలో. ఈ లోకంలో సంపాదన ఏ విధంగానైనా కానీ నేను పదవులు సంపాదించాలి, వెండి బంగారాలు సంపాదించాలి. మరి సంపాదించింది ఏమి పట్టుకొని పోతామని అందరికీ తెలుసు, ఏది పట్టుకపోమని. కానీ మోసం చేసి సంపాదించడం కంటే ఆకాశం మీద పక్షులకు ఒక నాయకుడు లేడు, అవి క్రమం తప్పలే. మానవులకు ఇప్పుడు నాయకుడు ఉన్నాడు, క్రమం తప్పిపోతారు. నాయకుడే క్రమం తప్పినప్పుడు ఈ మానవులు తప్పరా? సేవకులు క్రమం తప్పుతారు, విశ్వాసులు క్రమం తప్పుతారు, నాయకులు క్రమం తప్పుతారు, రాజ్యాంగం ప్రధానమంత్రి క్రమం తప్పినప్పుడు మరి ఎవరు వీరికి బుద్ధి చెప్పాలి? దేవుడు ఏక మనసు గలవాడు. ఇక్కడ యోబు గ్రంథంలో ఏక మనసు అంటే మనసుకులు కాకుండా ఉండు అని అన్నాడు. రెండు మనసులు కలవ మానవులం మనం. రెండు మనసులు కాదు, అనేకమైన మనస్తత్వంతో ఆలోచనలు చేసేవాళ్ళం. మార్పు లేనివాడు సృష్టించిన సృష్టికర్త, మారనివాడు, మార్చగలవాడేవాడు. ఆయన ఎవరైనా మారుస్తామా మనం? యేసుక్రీస్తు ప్రభు కూడా మార్పు లేనివాడు. తండ్రికి ఏ చిత్తం ఉందో యేసుక్రీస్తు ప్రభువుకు అదే చిత్తం, పరిశుద్ధాత్మ అదే చిత్తం. వారు ఏక మనసు కలిగిన వారు. యెషయా 46:10 యెషయా 46వ అధ్యాయము 10వ ఏమని చెప్తానంటే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. కలగబోవు వాటిని అన్నిటిని ఎవరికి? మానవులకు తెలియజేసేది ఎవరంటే సృష్టించిన సృష్టికర్తే. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. జరుగు వాటిని తెలియజేసేది ఎవరంటే ముందు సమయాన్ని మనకు చూపెట్టి జరుగు వాటిని అన్నిటిని చూపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే, తండ్రి అయిన దేవుడే. అయితే నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటికిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. జరగని వాటిని కూడా తెలియజేసే దేవుడు. ముందు సమయం ఎవరికి తెలియదు, ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆ సమయం మనకు చూపించుతూ ఉన్నాడు, ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనమైతే మాటికి మార్పు చెందేవాళ్ళం. ఏం మార్పు? అనేకమైన ఆలోచనలు చేసి మార్పు చెంది నా అంత జ్ఞాని లేడు, నేనే
నేననే మానవునికి అజ్ఞానంలో బతుకుతాడు మానవుడు. నేననే అజ్ఞాని, నేను అనే అజ్ఞాని మానవుడు. ఆ అజ్ఞాని నా అంతటోడు లేడని బతుకుతూ దేవునికే నేర్పే వాళ్ళు వచ్చారు ఇప్పుడున్న సేవకులు. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.